కిరణం చిత్రం నుంచి వాణి జయరాం గారు, చిత్ర గారు పాడిన శృతి నీవు గతి నీవు. శృతి నీవు గతి నీవు పాడుతున్నావా? బాగా పాడు మరి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు జ్యుతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు జ్యుతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు జ్యుతి నీవు శరణాగతి నీవు భారతి. మరి మన జడ్జెస్ ఏమంటారు చూసేద్దామా? సురేష్ గారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే వచ్చేటప్పుడేమో అమాయకంగా వచ్చి నా పేరు ఇది ఫలానా వాళ్ళు పాడారు, మనం ఏదో చిన్నపిల్లని మనం అనుకుంటాం. ఒకసారి పాట మొదలెట్టేప్పటికి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అది నేను కనిపెట్టింది. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు భోళెంది గారు గుర్తొచ్చారు. అంటే ఆ సంగతులు అన్ని పర్ఫెక్ట్ చెప్తారు ఆయన. అంత ఇది ఉంది అమ్మాయి, బాగుంది, మంచి వాయిస్ లో స్టామినా ఉంది అమ్మాయి దగ్గర. అన్నీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి అమ్మా. గాడ్ బ్లెస్ యూ. అశోక్ తేజ గారు. కాల్చేస్తే పిడికెడు బూడిదనే కావచ్చు, కానీ నేను పాట రాస్తున్నప్పుడు ఈ దేశపు జెండాకున్నంత గర్వం నాకుంటుంది అంటాడు. అది గుంటూరు శేషేంద్ర శర్మ గారి యొక్క అద్భుతమైనటువంటి వాక్యం. అట్లా ఆ వాక్యాన్ని గుర్తుకొచ్చింది నువ్వు పాడే పద్ధతి. ధృతి నీవు యుతి నీవు భారతి అన్నప్పుడు భారతి అనడంలో పర్ఫెక్ట్ గా అంటున్నావమ్మా. చాలా గొప్పగా పలికే విధానం ఇది. ఇలాగే ఈ తెలుగు భాష ఉచ్చారణ అట్లాగే ఉంది. ఈ తెలుగు భాష మీద నీకింత మోజు, నీకింత అధికారం రావడానికి తప్పకుండా మీ అమ్మ నాన్న నీకు తోడ్పడి ఉంటారు. అవునా? ఒకసారి మీ అమ్మగారితో గాని మీ నాన్నగారితో గాని మాట్లాడిద్దాం. సార్, మేడం గారు నమస్కారం అండి. నమస్కారం. ఇలాంటి గురువుల దగ్గర మీ ఆశీస్సులు పొందడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మాయి ఇంకా భవిష్యత్తులో మంచి గాయంగా అవ్వాలని అనుకుంటున్నాం. ఓకేనమ్మా.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రాధాకృష్ణన్ గారు. పదాలు పలకడంలో శుద్ధత్వం, శుద్ధత, అది నిజంగా ఒక అచ్చరువని చేసింది. మీ లోపల ఆ వాయిస్ కల్చర్, ఆ సౌండ్ అనేది ఉద్భవించడం, గాత్రం రావడం అనేది ఆ తిరుమలేశుని దీవెనగా నేను భావిస్తున్నా. దాన్ని అట్లాగే కంటిన్యూ చేసి విష్ యూ ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. థ్యాంక్ యూ. సార్ మరి అఖిలకు మీరు ఇవ్వబోయే మార్క్స్. రాధాకృష్ణన్ గారు 6 మార్క్స్, అశోక్ తేజ గారు 8 మార్క్స్, థ్యాంక్ యూ సార్. సురేష్ గారు 7 మార్క్స్.